మా బీజేపీ వాళ్ళు పాపం బాగా ప్రచారం చేస్తున్నారు, బాగా జూబ్లీస్ గెలుస్తారట. సంతోషం, గెలిస్తే సంతోషం. నేను కూడా కమలం పువ్వు గెలవాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా, నేను పార్టీలో ఉన్నా లేకున్నా. కానీ గెలుపుకు సంబంధించిన కార్యాచరణ ఏంది, ఎట్లా గెలుస్తారు, ఏం పని చేస్తే గెలుస్తారు, ఏ రకంగా గెలిచే అవకాశం ఉంది, దానికి ఏమన్నా ఆశలు ఇస్తే సంతోషపడతా. ఈ పని చేస్తున్నాం, ఈ పని చేయడం వల్ల మేము గెలుస్తాం, ఈ అభివృద్ధి చేస్తాం. లేదు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఈ జూబ్లీ అసెంబ్లీలో ఈ డెవలప్మెంట్ చేసినాం, ఇట్లా కార్యకర్తలను కాపాడుకున్నాం, గిన్ని ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు గిన్ని ఓట్లు పెరుగుతాయి, ఒక డేటా, ఒక ఎవిడెన్స్, గెలుస్తామని ఒక హోప్ కనపడాలి కదా. మాట్లాడడానికి సరిపోదు కదా కిషన్ అన్న మనం మాట్లాడంగానే ప్రజలు గెలుస్తాం అనుకోరు. ఇంకో బీజేపీ వాళ్ళు అంతేనే ఎప్పుడు గెలుస్తాం అంటారు, వాళ్ళు గెలిచేది పొడిచేది అనుకుంటారు. ఆ గెలిచి పేరు మనకెందుకు, గెలవడానికి ఉన్న మార్గం ఎట్లాంటిది, గెలిస్తే నువ్వు ఎట్లా గెలుస్తావు, దీనికి సమానం కావాలి. సమానం చెప్తే సంతోషపడతారు, నేనైనా మీరైనా ఇంకోరైనా. చూడరా, బీఆర్ఎస్ కు ఓటేస్తే మోడీలో వేసినట్టేట, మరి బీజేపీకి ఓటేస్తే సైలెంట్ మోడ్కి వేసినట్టే, స్విచ్ ఆఫ్ మోడ్కి వేసినట్టే. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా, బీజేపీకి వేస్తే కూడా స్విచ్ ఆఫ్ మోడ్ అన్నట్టే. స్విచ్ ఆఫ్ మోడ్ కంటే ఎక్కువ ఏం కనిపిస్తలేదు మరి నాకు. ఎందుకంటే ఏడా మీ యాక్టివ్నెస్ లేదు, మీ వర్క్ లేదు, మీ డెవలప్మెంట్ లేదు. గెలిచిరు ఇంట తిని పంతారు, ప్రజా సమస్యలపైన ప్రశ్నించడం లేదు. గుండు సున్నా వచ్చిన ప్రశ్నిస్తే 8 వచ్చిన తిని పంతా అంటారు లోకం. అది కూడా ఉన్నది కదా మన పైన. మనం ఎట్లా మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ అట, అది ఆనాటి నుంచి ఉన్న సోపతేనే. జూబ్లీస్ లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయదు, నవీన్ కుమార్ యాదవ్ కోసం పోటీ చేయదు. ధరుస్థలం నిర్ణయించిన అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్. ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిషన్ అన్న నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ లాజికే, ప్రతిది కూడా నిజమే, 100% కరెక్ట్ మాట్లాడినావు, ఉన్నదే మాట్లాడినావు. కాకపోతే బాధాకర విషయం ఏంటంటే నువ్వు మాట్లాడింది ప్రజలు నమ్మాలి. నవీన్ కుమార్ యాదవ్ అంటే ఆయన ఎంఐఎం పార్టీ ఆఫీస్ నుంచి ధరుస్థలం నుంచే వచ్చిండు, కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది. బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం కలిస్తే నవీన్ కుమార్ యాదవ్. కానీ మనం గెలుస్తాం అనడానికి ఏం ఆప్షన్ ఉన్నది, ఏం ఆప్షన్ ఉన్నది? బీసీకి టికెట్ ఇచ్చిరా, అది లేదు. లేదు ఏమైనా పనిచేసి గెలవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తురా, అది లేదు. ప్రజల తరఫున ప్రశ్నించడం, ఇంకో 22 నెలకెళ్ళి మమ్మల్ని 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను గెలిపించరు. మరి ఇంకో గిన్ని ప్రశ్నించండు అసెంబ్లీలో గిదడిగినాం, మీ అందరం మేము గెలిచినందుకు ఇంత పని చేసినాం. మరి ఈయన కూడా గెలిస్తే లంకలకి దీపక్ రెడ్డి గారు రేపు ఈ ప్రశ్నిస్తారు సమానం చెప్తారా? లేదు కదా. సో మీరు గెలిచినా గెలవకున్నా ఇప్పుడు గెలిచిన వాళ్ళు అలాంటి వాళ్ళు గెలిస్తే నోరులేసేటం, మన సైలెంట్ స్విచ్ ఆఫ్ అయితే అనుకోను. స్విచ్ ఆఫ్ అంటే ఏం లేదు, గెలుస్తారు, ఇంట్లో పంతురు, ఓట్లు రాగానే వస్తారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు రేపు జూబ్లీస్ లో దర్శనమిస్తారు. మళ్ళీ జూబ్లీస్ లో ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా దర్శనం, మళ్ళీ ఇంకేమైనా ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఆడ దర్శనమిస్తారు. అంటే ఎలక్షన్ల కోసమే వస్తారా, ప్రజల కోసం రారా? ప్రజల ఓట్లు కావాల్సి వచ్చినప్పుడే మీరు ప్రశ్నిస్తారు, మీ ప్రజల కోసం వస్తారు, మాట్లాడతారు, చేస్తారు, ఓట్లు వేసుకుంటారు, బయటపడతారు. కానీ ఓట్లు అయిపోయిన తర్వాత ప్రజల కోసం మాట్లాడరు, చేయరు, ఏం చేయరు. అది మీ యొక్క వ్యవహార శైలి. ప్రజలు అదే ఇదైతారు. మరీ ముఖ్యంగా ఈ ఎంఐఎం పార్టీని మీరు డ్యామేజ్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళు బీసీ పాయింట్ అంటారు. మీరు ఎందుకు బీసీకి టికెట్ ఇవ్వాలో చెప్పాలి. ఈ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తున్న బీజేపీ పార్టీకి జూబ్లీస్ లో ఒక్క బీసీ క్యాండిడేట్ దొరకలేదా? ఒక్క బీసీ అభ్యర్థి దొరకలేదా? మీకు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉందా, మాటలే ఉన్నాయా? అసలు బీసీని ముఖ్యమంత్రి చేసే ఆలోచన ఉన్నదా లేదు, ఓన్లీ స్టేట్మెంట్స్ ఏనా? ఎందుకంటే అధ్యక్షుడు ఆయనే, కేంద్ర మంత్రులు నువ్వు ఆయనవే, మా బండి సంజయ్ గారు అంటే ఆయన ఉండొచ్చు బీసీగా, ఇప్పుడు ఈయన ఓదీన ఆయనే. మరి ఎక్కడ మేము బీసీ అని చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉన్నది? మాటల్లో బీసీ, చేతల్లో ఓసీ, కార్యకర్తలు బోసి, ఇంతవరకే మన కథ నడుస్తుంది. అవునన్నా కాదని అది నిజం కదా. ఇది మరి కిషన్ రెడ్డి గారు జూబ్లీస్ లో గెలుస్తాడు అంటారు. ఇంకోటి ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. మా రాజాబాయి గారు ఒక పాయింట్ మాట్లాడి, జూబ్లీస్ లో ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నాం, జూబ్లీస్ లో ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నాం, అసలు మనం గెలిచే అవకాశం ఏమైనా ఉందా? ఇంకోటి ఆయన ఇంకా బలమైన కాంపిటీషన్, జూబ్లీస్ లో బీజేపీ ఎవరికి సపోర్ట్ ఇస్తుంది, బీఆర్ఎస్ కా కాంగ్రెస్ కా? ఆయన కామెంట్స్ గమనించాలి. ఆయన ఏదో ఆశామాషా వ్యక్తి కాదు, కట్టర్ బీజేపీనే, కట్టర్ కాచాయ కార్యకర్త, అది కూడా 3 సార్లు యాట్రిక్ కొట్టిన ఆయన. మరి ఆయన మాట్లాడినప్పుడు దాన్ని పరిగణలో తీసుకుంటారు కార్యకర్తలు. అరే రాజా సింగ్ లాంటి వ్యక్తే మాట్లాడుతున్న నిజం ఉందేమో అనుకుంటారు. సో మరి మీరు
దాన్ని ఖండించలేదు, దాని గురించి మాట్లాడలేదు. అది మీ హుందాతనం అనుకుంటారు. కానీ కార్యకర్తలు చూస్తారు మీకు సమాధానం చెప్పే ధైర్యం లేదనుకుంటారు. రాజా సింగ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరు నోర్లు మూసుకుంటారని కార్యకర్తలు అనుకుంటారు. లేదు కాదంటే మీరు సమాధానం చెప్పి చూపిరు, చెప్తే సంతోషపడతాం. ఇంకేందా? ఇక మల్లన్న సన్నిధిలో మోదీ శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేసినట్ట. సో పూర్ణ కుంభంతో అర్చకుల స్వాగతం పలికిరు. సాంప్రదాయ దుస్తులతో ఆలయంలోకి వచ్చిండు. వెన్నంటే ఉన్న సీఎం చంద్రబాబు, అదే రకంగా డిప్యూటీ సీఎం పవన్ ఇద్దరు కలిసి అలా దర్శనం చేయించారు. శ్రీశైలంలో ఈరోజు నరేంద్ర మోదీ గారు దర్శనం చేసుకున్నారు. సో చాలా మంచిగా అనిపించింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరు కలిసి తిరిగిరు, దర్శనం అయ్యింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఫోన్లో స్టేటస్ ఇదే ఉంది. మహేష్ గారి ఫోన్లో కూడా ఇదే స్టేటస్ ఉంది. రాసిపెట్టాలని అవసరం లేదు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన వచ్చిండు, డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ చేసిండు, చాలా సంతోషం అనిపించింది. కానీ అటు నుంచి తెలంగాణ కూడా వచ్చి తెలంగాణ కూడా 4 డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేస్తే సంతోషపడుతుంది. తెలంగాణ 8 ఇచ్చినాం, వాళ్ళు 3 ఏమి ఇచ్చినట్టుంది. 3 ఇచ్చిన వాళ్ళకి అన్ని పనులు చేస్తున్నప్పుడు మనం 8 ఇచ్చినాం, మనకు కూడా 4 పనులు చేయాలి కదా. మరి వీళ్ళు ఆ విషయంలో నరేంద్ర మోదీ గారిని ఒప్పించలేరు, నరేంద్ర మోదీ గారు 4 పనులు చేయించలేరు. కానీ డంబాచారం చేయగలుగుతారు అంతే. మోదీ గారు ఇలా దర్శనం చేసుకున్నట.